తండ్రి చెప్పిన ఆ మాటతో రవిలో ఒక కొత్త ఆలోచన మొదలైంది. తన దగ్గర ఉన్న చిన్నపాటి సేవింగ్స్ అన్నీ ఒక దగ్గర చేర్చాడు. అదంతా లెక్క పెడితే సరిగ్గా 1000 రూపాయలయింది. బహుశా ఈ రోజుల్లో అది చాలా చిన్న మొత్తంగా అనిపించవచ్చు. కానీ ఒక పెద్ద భవనానికి చిన్న పునాది రాయి ఎలాగో అతని భవిష్యత్తు సామ్రాజ్యానికి ఈ 1000 రూపాయలే పునాదిగా మారాయి. ఈ డబ్బుని చూసి అతని స్నేహితులు ఏమన్నారంటే, ఇది ఒక రోజు టిఫిన్ ఖర్చులకు కూడా సరిపోదురా అని ఎగతాళి చేశారు. కానీ రవి వాళ్లలా ఆలోచించలేదు. అతని మైండ్ సెట్ పూర్తిగా ఒక ఇన్వెస్టర్ లాగా మారిపోయింది. ఆ 1000 రూపాయలని వాడు కేవలం కాగితం ముక్కల్లా చూడలేదు. భూమిలో నాటితే రేపు మహావృక్షం అయ్యే ఒక విత్తనంలా చూశాడు. మరి ఆ విత్తనం వేసిన తర్వాత వచ్చిన మొదటి చిన్న లాభం సంగతి ఏంటో చూద్దాం. తన దగ్గరున్న కాస్త డబ్బుని అనవసరంగా ఖర్చు చేయకుండా రవి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. రోజు తెల్లవారుజామునే నిద్రలేచి వాళ్ల ఊళ్ళోని రైతుల దగ్గర తక్కువ ధరకు పండ్లు కొనడం, వాటిని పట్నం తీసుకువెళ్ళి అమ్మడం, ఆ వచ్చిన లాభాన్ని మళ్ళీ అదే బిజినెస్లో పెట్టడం ప్రారంభించాడు. వినడానికి ఇది చాలా సింపుల్గా ఉంది కదూ, కానీ దీని వెనక అతని కఠోర శ్రమ దాగి ఉంది. అలా మొదటి రోజు బిజినెస్ అంతా అయిపోయేసరికి ఎండలో తిరిగి అలసిపోయిన రవి చేతికి వచ్చిన లాభం ఎంతో తెలుసా? కేవలం 200 రూపాయలు. చాలామంది అయితే ఏం చేస్తారు, ఇంత కష్టపడితే వచ్చింది కేవలం 200 అనే ఫ్రస్ట్రేషన్తో ఆ పనిని వదిలేస్తారు. కానీ రవి అలా చేయలేదు. చిన్న లాభాన్ని గౌరవించని వాడు పెద్ద సంపదను ఎప్పటికీ చూడలేడు అని అతను బలంగా నమ్మాడు. అసలైన వెల్త్ క్రియేషన్ అనేది ఈ చిన్న లాభాలతోనే మొదలవుతుందని అతనికి స్పష్టంగా అర్థమైంది.